ఇది మీరు యూట్యూబ్ ఛానల్లో చూస్తారు. ఈ బొమ్మలో మీరు చూస్తారు. ఒకటి లెవీయుడు ఉన్నాడు, యాజకులు ఉన్నారు, గొర్రె ఉన్నది, మరియు బాయింట్ ఆఫరింగ్ చేసేటటువంటి ఆల్టర్ ఉంది, ప్రధాన యాజకుడు కూడా ఉన్నాడు. ఈ విధముగా ఇక్కడ ఉంది. ఈ దహనయాగములో ఇంగ్లీష్లో దానికి బాయింట్ ఆఫరింగ్ అంటారు. ఈ బాయింట్ ఆఫరింగ్లో ఏదైతే వేయబడుతుందో అది దైవార్పితం అవుతుంది. ఇప్పుడు ఈ గొర్రె వధించబడి దీని రక్తము ఈ బాయింట్ ఆఫరింగ్లో వేయబడుతుంది. దట్స్ కాల్డ్ ద న్యూ కవెనెంట్ బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ గొర్రె ఇట్స్ ఎ పర్సానిఫికేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంగ్లీష్లో పర్సానిఫికేషన్ అంటే ఎంబాడిమెంట్ అనొచ్చు, లేదా ఇన్ లివ్ ఆఫ్ అనొచ్చు, లేదా ఇన్స్టెడ్ ఆఫ్ అంటారు. ఓకే, ఈ గొర్రె పిల్ల ఈజ్ ఎ పర్సానిఫికేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇందులో అర్పించబడింది దైవార్పితం అవుతుంది. అది సింపుల్గా మీకు చెప్పాను. ఇది బ్రాజన్ ఆల్టార్, ఇది ఇత్తడి బలిపీఠం నేను చేయించున్నాను. తుంపకర్రతో చేయించి 420 కిలోల చాలా విలువైనటువంటి ఇత్తడితో, 2 రకాల ఇత్తడి ఉంటుంది, ఆ ఇత్తడితో దాన్ని కవర్ చేయించున్నాను. పెద్ద పెద్ద ఇత్తడి దండీలు చేయించినాను. ఇత్తడితో షట్టవలు చేయించాను, పెద్ద పెద్ద ఇత్తడి షట్టవలు. ఇవన్నీ మరి చేయించి ఉంచిన దగ్గర 3 లక్షల రూపాయలు పైన అయింది. అవన్నీ చేయించి మొట్టమొదట నేను బాయింట్ ఆఫరింగ్ సర్వీస్ చేసినప్పుడు కడప డిప్యూటీ కలెక్టర్ గారు, ఆయన భార్య, ఆయన కొడుకులు వీళ్ళంతా వచ్చారు. వచ్చి చూసి అదే ఫస్ట్ టైం వాళ్ళు నా దగ్గర రావడం. ఎందుకంటే అప్పుడు నేను టీవీలో అనౌన్స్మెంట్ చేసి ఉంటున్నాను కనుక. వచ్చి చూసి ఇంటికి వెళ్ళిపోయి, ఆయన భార్య ఏమన్నదంటే, నేను సాక్ష్యం చెప్పాలి, నాకు తీసుకెళ్ళండి అన్నది. భర్త పట్టించుకోలేదు, కొడుకులు పట్టించుకోలేదు. అప్పుడు తీసుకెళ్తారా లేక నా మటుకు నేను వెళ్ళిపోవాలా అన్నది. అప్పుడు ఆ భార్య భర్త భయపడి ఆమెను పట్టుకొని వచ్చారు. ఒక 2 వారాల తర్వాత 3వ వారమో 4వ వారమో వచ్చారు. వచ్చి, అయ్యా నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను అన్నది. ఏం సాక్ష్యం చెప్తావో చెప్పు అన్నాను. ఇతర బలిపీఠంలో బాయింట్ ఆఫరింగ్ చేయించుండగా ఒలివ నూనె వేసి మా ప్రేయర్ పిటిషన్ కాట్స్ దహన సంస్కారమునకు అప్పచెప్పగా నేను ఇలా చూసి ఆశ్చర్యపోయాను. ఆకాశం నుండి అట్లా ఎగురుకుంటూ రెక్కల మీద వచ్చారు దూతలు. వచ్చి దాని చుట్టూ మోకరించుండా కళ్ళుతో చూశాను. ఈ సాక్ష్యం చెప్పడానికి 3 వారాలు 4 వారాలు పట్టింది నా ఫ్యామిలీతో దెబ్బలాడి, ఈవేళ కడప నుండి వచ్చి మీకు సాక్ష్యం చెప్తాను అని చెప్పింది. ఈ బాయింట్ ఆఫరింగ్ ప్రపంచంలో మొట్టమొదటిసారి రాడ్ పాస్టలీ అమెరికాలో చేశాడు. వాడు బ్రాహ్మణుడా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఉన్నటువంటి పాస్టర్లంతా వాడు బ్రాహ్మణుడు కదా, అక్కడ వాడికి యజ్ఞయాగాదులు చేయడం అలవాటు కదా, అందుకే ఇక్కడ చేశాడు అని అన్నారు. వాళ్ళు మూర్ఖపు జనములు, జ్ఞానము లేని మాట్లాడారు వాళ్ళు. రాడ్ పాస్టలీ బ్రాహ్మణుడా? నేను అది నేర్చుకున్నాను. ఐఎమ్ ద సెకండ్ మ్యాన్ ఇన్ ద హోల్ వరల్డ్ హూ సెలబ్రేటెడ్ ద బాయింట్ ఆఫరింగ్ సర్వీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఐఎమ్ ద సెకండ్ మ్యాన్. ఇందులో అంకితమైనది దైవార్పితం అవుతుంది. ఈ ప్రేయర్ పిటిషన్ కార్డు మీరు తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి తీసుకుంటే 130 రూపాయలు, పోస్ట్లో పంపించాలంటే 150 రూపాయలు. బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది. ముందుకున్న ఈ బొమ్మ వేరు, వెనక్కున్న బొమ్మ వేరు. మీకు చూస్తే మీకు తెలుస్తుంది. మీరు చూసారంటే మీకు తెలుస్తుంది. తెలుగులో ప్రింట్ చేసి ఉన్నాం, ఇంగ్లీష్లో ప్రింట్ చేసి ఉన్నాం. 2 రకాలుగా ప్రింట్ చేసి ఉన్నాం. ఇక్కడ కొనాలి అంటే 130 రూపాయలు ఇక్కడ కొనాలి. పోస్ట్లో పంపించాలంటే 150 రూపాయలు అవుతుంది ఒకటి. రెండవది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఒక పక్క ఇంగ్లీష్, ఒక పక్క తెలుగు. అది నింపే ముందు, ఈ ఫామ్ నింపడానికి ముందుగా ఈ క్రింద నియమించబడిన నియమాలను 3-4 పర్యాయములు చదవాలి. ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ చదవాలి, ఇంగ్లీష్ రాకపోతే తెలుగు చదవాలి, ఇంగ్లీష్ చదివితే అర్థం కాకపోతే తెలుగు చదవాలి. 3-4 పర్యాయములు చదవకుండా అది ఫిలప్ చేయకూడదనే ఈ ఫామ్ ఉంది.
ఎవరైతే కొంటారో వాళ్ళకి ఇది ప్లస్ అది, తెలుగు వాళ్ళకి తెలుగు ఇస్తాం, ఇంగ్లీష్ కావాలన్న వాళ్ళకి ఇంగ్లీష్ ఇస్తాం. ఇందులో ఇంగ్లీష్ తెలుగు రెండు ఉన్నాయి, ఈ పక్క ఆ పక్క. ఇక్కడ కొంటే 130 రూపాయలు, పోస్ట్లో పంపించాలంటే 150 రూపాయలు. ఓకే. భార్య భర్త అన్మ్యారీడ్ పిల్లలకి ఒక ఫామ్. నీ కొడుకు పెళ్ళి అయిందనుకో వాడికి వేరే ఫామ్. నీ కూతురికి పెళ్ళి అయిందనుకో నువ్వు నింపకూడదు, నీ కూతురు దాని భర్త నింపుకోవాలి. అది అక్కడి నుంచి పంపించుకోవాలి. పెళ్ళైపోయిన ఆడపిల్లలకి అది దాని భర్త నింపుకొని పంపించుకోవాలి. తల్లిదండ్రులు నింపకూడదు. పెళ్ళైపోయిన కొడుక్కి తల్లిదండ్రులు నింపకూడదు, కొడుకు కోడలు నింపుకుంటారు. నీకు 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు నీతో కలిసి ఉంటున్నారు. ఆ 2 కొడుకులకి 2 ఫామ్స్, ఎందుకంటే మ్యారేజ్ అయింది కనుక. నీకు పిల్లలు లేరు, ఒకే కొడుకు పెళ్ళి అయిపోయింది, వాడిది ఒక ఫామ్, నీది ఒక ఫామ్. నీది నీ భార్యది, వాడిది వాడి భార్య వాడి పిల్లలు. క్లియర్ అయిందా? ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, క్లియర్గా చదవండి. మన సబ్జెక్ట్ ఏంటి? ప్రకటన గ్రంథము. సబ్జెక్ట్ అంటే తెలుగులో విషయము అని అంటారు. వాట్స్ అవర్ సబ్జెక్ట్? మన విషయం ఏమిటి? ప్రకటన గ్రంథము. 4 చర్చిలు చెప్పేశాను మీకు, 5వ చర్చ్ ప్రారంభించున్నాను. 3 వంతులు ఈవేళ పూర్తి అయిపోవచ్చు. ఈ చర్చ్ పేరు ఏం పేరు? 5వ చర్చ్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. మీకు నేను ఒక విషయం చెప్పి ఆఫ్ చేశాను. ఏమిటి ఆ విషయం అంటే, అనేక మంది నా కొడుకు ముందు పుట్టాడు కనుక ప్రథమ ఫలం కనుక, ప్రథమ ఫలం దేవుంది కనుక ఈ ప్రథమ ఫలం దేవుని సేవకి ఇచ్చిస్తున్నాను అని ఇచ్చిస్తుంటారు అని చెప్పాను. దట్స్ రాంగ్ అన్నాను. అది రాంగ్. ప్రథమ ఫలం ఎందుకు అది రాగంటే, ఎడెన్ గార్డెన్లో ఆడమ్ తలకు ప్రథమ ఫలం కైన్, తమ్ముడిని చంపాడు. అబ్రహాము యొక్క ప్రథమ ఫలం ఇష్మాయిల్. ఆయన దేవుని సేవ కొరకు పిలువబడలేదు. వాగ్దాన కుమారుడు అబ్రహాంకి ఐజక్. ఐజక్కి మొట్టమొదటి పుట్టినోడు ఏసావు, ఫస్ట్ బాండ్. ఏసావును ద్వేషించానని బైబిల్లో ఉంది. మన ఇండియాలో పాస్టర్లు, అమ్మ నీకు ప్రతికుడుగా మంచి కొడుగా ఇచ్చే దేవుని సేవకి. యూ మస్ట్ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం పట్ల నీకు కరెక్ట్గా నాలెడ్జ్ ఉండాలి. మరి చూడు, మరి ఏసావును ద్వేషించాను. జోసెఫ్ జాకబ్ తలకు కుమారుడు. ఈజిప్ట్లో చక్రవర్తి యొక్క భార్య తలక చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేశాడు. దానికి 2 కుమారులు పుట్టారు, మనష్షే, ఎఫ్రాయిం. బైబిల్లో చూస్తే ఆదికాండం 48లో మనష్షేని ఎడమ చేతిలో ఎత్తుకుంటాడు, ఎఫ్రాయింని కుడి చేతిలో ఎత్తుకుంటాడు. ఇలా నిలబడ్డాడు. ఎడమ చేతిలో ఎవరిని ఎత్తుకున్నాడు? కుడి చేతిలో ఎవరిని ఎత్తుకున్నాడు? నా ఎదురుగుండా ఒక నిలబడ్డాడు. జనరల్ మేనేజర్, కమియా కమియా కమియా, స్టాండ్ హియర్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. ఆయన వరుస ఆయన కనుక ఇంగ్లీష్ చెప్పాల్సి వస్తుంది. నా ఎడమ చేతిలో ఉన్న మనష్షే నా పెద్ద కుమారుడు. ఆయన ఏ చేయి దుక్కున్నాడు? గట్టి చెప్పాలి. ఏ చేయి దుక్కున్నాడు? కుడి చెయ్యి అని చెప్పాలి. ఏ చేయి దుక్కున్నాడు? నేను కుడి చేతిలో ఎత్తుకున్న నా 2వ కుమారుడు ఎఫ్రాయిం, ఆయన ఏ చేయి దుక్కున్నాడు? నేను నా పెద్ద కుమారుడిని నేను ప్రేమిస్తున్నాను, ఫస్ట్ బాండ్. అర్థమైందా? వీడు జాకబ్. వయసు ఎక్కువైంది కనుక దృష్టి మాంద్యమైంది, కళ్ళు కనిపించడం లేదు. ఇలా కమ్ ఫార్వర్డ్, స్ట్రెచ్ ఫోర్త్, ఇలా పెట్టబోతుంటే ప్రభు అన్నాడు, ఏయ్ జాకబ్, నీ చేతులు మార్చురా అన్నాడు. అంటే చేతులు ఇలా మార్చాడు. బైబిల్లో ఉంది. పెద్ద కుమారుడి మీద ఎడమ చెయ్యి వచ్చింది, చిన్న కుమారుడి మీద. ఇప్పుడు జోసెఫ్కి పుట్టిన పెద్ద కుమారుడిని దేవుడు అంగీకరిస్తున్నాడా, చిన్న కుమారుడిని అంగీకరిస్తున్నాడా? అందుకే బైబిల్ వాక్యం ప్రకారంగా నువ్వు ప్రేమించిన దాన్ని దేవుడు ప్రేమించడు, నువ్వు ఇష్టపడిన దాన్ని దేవుడు ఇష్టపడ్డు. ఈజ్ ఇట్ క్లియర్ టు యూ? యూ కెన్ గో.
థ్యాంక్ యూ. తర్వాతను దేవుడు నాకు సెలవిచ్చాడు. మీకు తెలిసా, ముందు నేను వాగించేవాడిను కీబోర్డ్. ముందు నేనే వాగించేవాడిని. అప్పుడు నా పెద్ద కుమారుడు స్కూల్లో 6th 7th చదువుతుంటాడు కవల, గుర్తులేదు. నేను మద్రాసు వెళ్ళి కీబోర్డ్ తీసుకొచ్చి హార్మోని నేనే వాగించేవాడిని. ఆ తర్వాత కీబోర్డ్ తీసుకొచ్చి వాగించాను. ప్రభు అన్నాడు, నీవు నీ కుమారుడికి ప్రతిష్ఠించి ఈ పని నీ కుమారుడు చేస్తాడు అన్నాడు. అందుకు వాడికి ప్రతిష్ఠించాను. వాడికి ప్రతిష్ఠించి వాడికి కెనడా పంపించాను. కెనడాలో వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ వాడు నేర్చుకున్నాడు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను. దేవుని బిడ్డలు నాకు ఇచ్చి వాళ్ళకి పంపించాను. కంటెంపరీ మ్యూజిక్ అంటారు దానికి. వెస్టర్న్ క్లాసికల్ కంటెంపరీ మ్యూజిక్ నేర్చుకొని వచ్చాడు. అక్కడ వేరే వాళ్ళు మా చర్చిలో పనిచేయని పిలిస్తే వెళ్ళిపోతాడు. కానీ వద్దురా, మన దగ్గర రా, మన దేశంలో ఉన్న చర్చిలో పనిచేయరా అన్నాను. వచ్చి పని చేస్తున్నాడు. నేను నా మట్టుగా నేను పెట్టలేదు, నువ్వు వాగించొద్దు అన్నాడు. వాయించడం మానేశాను. ఈ సంగతి జరిగిన తర్వాత ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, ఒక బోధకుడు, వియన్నా అనేది ఒక పట్టణం ఉంది, అంటే ఒక దేశం ఉంది, జర్మనీ అలాగే వియన్నాలో ఆయన కీబోర్డ్ వాగిస్తే పాట పాడుతుండగా దేవుడు అన్నాడు, నీ పెద్ద కొడుకు ఉన్నాడు కదా, వాడికి బ్లైండ్ స్కూల్లో జారిపించి అన్నాడు. వాడు కొంచెం పెద్ద అయితే బ్లైండ్ స్కూల్లో, దానికి బ్రెయిలీ అనేదో అంటారు ఆ లాంగ్వేజ్ పేరు. ఆ లాంగ్వేజ్ నేర్చుకుని ఆయన మ్యూజిక్ నేర్చుకున్నాడు. హీ ఈజ్ ది బ్లైండ్ మ్యాన్, బ్లైండ్ సన్. గాడ్ ఇన్వైటెడ్ హిమ్, నాట్ బికాస్ ఆఫ్ ఫస్ట్ బార్న్, బికాస్ గాడ్ వాంటెడ్ టు గివ్ హిమ్ అనాయింటింగ్. దట్స్ ద రీజన్ హీ హాజ్ బిన్ ఇన్వైటెడ్. అలాగనే దేవుడు వీడికి ప్రతిష్ఠించాలని నాకు చెప్పండి, నువ్వు వాగించవద్దు, నీ కొడుకు వాగిస్తాడు అన్నాడు. అప్పుడు వీడికి నేను సితార్లో పెట్టాను. 5th year స్టూడెంట్స్తోనే 1st year స్టూడెంట్ వాగించాడు స్టేజ్ మీద. వాగిస్తే పద్మశ్రీ పద్మభూషణ పొందినటువంటి వచ్చారు ఇన్స్ట్రక్టర్స్ ఫ్రమ్ బాంబే. వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, ఈయన ఎవరు అంటే పలానా, మరి ఈయనకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి. 5th year చదువుతున్న స్టూడెంట్లకి ఇవ్వకుండా 1st year చదువుతున్న వాడికి ఇచ్చారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను అఫీషియల్గా ఈయనకి ఇవ్వలేను, నా జేబులోంది ఈయనకి ఇస్తాను ఫస్ట్ ప్రైజ్ అని ఆయన సొంతంగా డబ్బు తీసి ఈయనకి ఇచ్చాడు. ఎందుకంటే ఈయన 5th year కాదు, ఆ కాంపిటీషన్ ఎవరిది, 5th yearది. ఈయనకి ఇవ్వడానికి వీలు లేదు. ఆయన ఇచ్చాడు. ఐఎమ్ గివింగ్ ఫ్రమ్ మై ఓన్ పాకెట్ అని ఆయన పాకెట్ నుండి తీసి ఈయనకి ఇచ్చాడు. ఒకసారి ఈయన బెడ్రూమ్లో కూర్చొని సితార్ వాగిస్తున్నాడు. ఆమె పేరు వరలక్ష్మి గారు త్యాగరాజ మ్యూజిక్ కాలేజ్ గవర్నమెంట్ది ఉంది ఇక్కడ. అక్కడ ఆమె హెడ్ ఆఫ్ ది వోకల్ డిపార్ట్మెంట్. అక్కడే నేను వోకల్ నేర్చుకున్నాను ఆ కాలేజీలో. మా గురువు గారి పేరు వెంకటేశ్వర్లు, వరలక్ష్మి గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆమె ఒకసారి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి చూసి, ఆ దినాల్లో 1500 రూపాయలు అద్దె, నాకంటే ముందు ఉండేవాడు. నేనన్నాను, అక్క నేను నీకు అంత ఇవ్వలేను అన్నాను. అక్క అన్నావా, నువ్వెవరన్నాడు. నేను పరవస్తు సూర్యనారాయణ. మరి ఎంత ఇవ్వగలవు? 700 అయితే ఇస్తాను ఉండన్నది. ఎప్పుడూ అద్దెకి రాలేదు ఆమె. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అద్దె పేమెంట్ చేసేవాళ్ళం. ఆమె భర్త ఒక రెడ్డిని పెళ్లి చేసుకుంది. రెడ్డి గారు చనిపోయారు. ఆమె సంగీత విద్వాంసురాలు, హెడ్ ఆఫ్ ది వోకల్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ మ్యూజిక్ త్యాగరాజ కాలేజ్ ఇక్కడ ఉంది హైదరాబాద్లో. అక్కడ నేను వెళ్ళాను. నాకు ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకుంటే నేను, సార్ నాకు సినిమా పాటలు రావండి, మరి నేను ఏదైనా ఒక మరి భక్తి పాట పాడొచ్చా అంటే, మీ ఇష్టం వచ్చినది పాడండి అన్నాడు. ఆ ముగ్గురు కూర్చున్నారు. నాకు ఆవేళ ఆడిషన్ అవుతుంది, అంటే సెలక్షన్ అవుతుంది. అప్పుడు నేను ఏం పాడానంటే, నా జీవిత వ్యధలందు
ఏసే జవాబు అన్న పాట పాడితే వెంకటేశ్వర గారు లేచి నిలబడి చప్పట్లు కొట్టి కమాన్ అని అట్లా కౌగిలించుకున్నాడు. యూ క్యాన్ బి స్టూడెంట్ అన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు పాడొద్దు, నువ్వు వగించొద్దు అన్నాడు. నీ పెద్ద కొడుకు అంటే వాడికి ఇచ్చాను. 103వ కీర్తనలో యథార్థంగా దైవసేవ చేసిన వారి కుమారుల సంగతి రాయబడింది. ప్రభు మరి పెద్ద కొడుకు ఇచ్చాను, చిన్న కొడుకు సంగతి ఏంటన్నా ఏం చెప్పలేదు. నేను ఒకసారి అమెరికాలో ఉన్నాను. అమెరికాలో గ్రేట్ బేకర్స్ ఫీల్డ్లో ఉన్నాను. కాలిఫోర్నియాలో గ్రేట్ బేకర్స్ ఫీల్డ్ అని ఒకటి ఉంది, ఒక పట్టణం ఉంది, దాని పేరు గ్రేట్ బేకర్స్ ఫీల్డ్. అక్కడ నేను ఆ చర్చిలో నేను వాక్యం చెప్పడానికి పిలువబడి ఉన్నాను. వెళ్ళున్నాను. వాక్యం చెప్తుండగా ఒక దర్శనం చూశాను. దర్శనం చూసి నేను అన్నాను, నాకు ఇలా దర్శనం అయింది. ఏమిటో దర్శనం అని లియోన్ జీ ఫ్రాస్ట్, ద మ్యాన్ ఆఫ్ అమెరికా అని ఆయనకు బిరుదిచ్చారు. ది మ్యాన్ ఆఫ్ అమెరికా అని బిరుదిచ్చారు. అయితే లియోన్ జీ ఫ్రాస్ట్ గారు అన్నారు, ఏమిటి దర్శనం చూసావు? వెనక్కి 2 చక్రాలు ఉన్నాయి, ముందుకు ఒక చక్రం ఉంది. 2 చక్రాలకి 2 బంగారపు రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు ఇలా ఊగుతుంటే ఆ బండి ఇలా వెళ్తుంది. నా చిన్న కుమారుడు ముందు కూర్చొని ఉన్నాడు. వాడికి పట్టుకొని నేను ఇలా చూస్తున్నాను పడిపోతున్నాడేమో అని. వాడు బుర్ర మీద నుండి తైలం పడి గడ్డం నుంచి నా బుర్ర మీద పడింది అని అంటే, అప్పుడు వాడు అన్నాడు, ఒక సమయం వస్తుంది నీ కొడుకు మినిస్ట్రీ నడిపిస్తుంటాడు, వాడు పడిపోకుండా నువ్వు జాగ్రత్తగా చూస్తావన్నాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. నాకు ఇచ్చిన 2 కొడుకుల్ని దేవుడు నేను చెప్పకుండానే అంగీకరించాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్స్. పాస్టర్లు వాళ్ళ కొడుకుల్ని తరఫీదు ఇచ్చి పంపిస్తారు, నేను ఎవరికీ తరఫీదు ఇవ్వలేదు. తర్వాత వీడు చదువుకున్నాడు, బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరులో వీడు బీటీహెచ్ చేశాడు, బ్యాచిలర్ ఇన్ థియాలజీ. ఏం కాలేజ్ అది? బెరియన్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ బెంగళూరులో. ఆ విధంగా దేవుడు నా 2 కుమారుల్ని తీసుకొచ్చి ఒకడికి ఇలా చేశాడు, ఒకడికి అలా చేశాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్స్. మై గాడ్ వాంటెడ్ హిమ్ అండ్ హిమ్ టు బీ ఇన్ ద సర్వీస్. వాళ్ళిద్దరు కూడా దేవునిలో ఉండాలని. కొన్నాళ్ళు సైతాన్ గడు ఇటు ఇటు నాకు తిప్పినట్లు నా పెద్ద కొడుకు కూడా తిప్పాడు, నా చిన్న కొడుకు కూడా తిప్పాడు. మరి నాకు కూడా తిప్పాడు అని చెప్తున్నాను కదా. నేను కూడా ఇటు తిరిగాను. దెబ్బలు కొట్టి తీసుకొచ్చి నిలబెట్టించాడు దేవుడు. అలాగే వీళ్ళకి కూడా దెబ్బలు కొడతాడు, కొట్టాడు, ఇంకా కొడతాడు. ఎందుకంటే వాళ్ళు దేవునిలో స్థిరంగా ఉండాలి, నేను ఉన్నట్లుగా. ఇప్పుడు 82 సంవత్సరాల్లో దేవుని దగ్గర యథార్థంగా పవిత్రంగా బ్రతుకుతున్నాను. అలాంటి బ్రతుకు వాళ్ళకి రావడానికి చాలా దెబ్బలు కాసి అప్పుడు వస్తారు. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద సబ్జెక్ట్. అలాగే మొదటిది, నీ ఇంటికి పెద్ద కుమారుడు, వాడు సేవ చేయాలి అని అంటారు క్రైస్తవులు, బోధకులు, వీడంతా కూడా. కానీ వాడు అసలు దేవునికి ఇష్టడా కాదో చూడాలి. ఆ జ్ఞానం ఉండదు. ప్రతిఫలం నాదన్నాడు, యువర్ ఫస్ట్ బాండ్, కమన్ గో 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 సర్వ్ ద లార్డ్. వాడు వెళ్తాడు, రాత్రి గోడకెళ్తే సెకండ్ షో సినిమాకి వెళ్తాడు. ఏ గోడ? కాలేజీ గోడ. బయటికి వెళ్ళి మందు కొట్టి స్మోకింగ్ చేసి మళ్ళీ వచ్చి పడుకుని పోతాడు. కనుక ఫస్ట్ బాండ్ అది. ఆ మొదటి సంతానము దేవుని పని చేయుటకు యోగ్యత కలిగి ఉందా లేదా అనేది ఆలోచన చేయాలి. నేను నా కొడుక్కి పెట్టలేదు. ఒక ఆయన అన్నాడు, బలత్కారంగా మీ కొడుకుల్ని మీరు సేవలో పెట్టవద్దు అన్నాడు. సరే సార్, ఎందుకు అలాగన్నారు? దేవుడు చెప్తాడులే అన్నాడు. అప్పుడు నేను చెప్పాను కదా మీకు, వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ 2 నేను డిప్లొమా చేశానని త్యాగరాజ కాలేజ్ ఇక్కడ హైదరాబాద్లో. నేను ఎవరున్నా మీకు తెలియదు, మీకు కాదు, ఎవరికి తెలియదు అసలు నేను ఎవరున్నా, ఏం చేస్తున్నాను, నాకు ఏమేమి క్వాలిఫికేషన్లు ఉన్నాయి. నేను ఐ డోంట్ లైక్ టు షేర్ ఇట్ విత్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్. లోక సంబంధమైన క్రైస్తవులతో చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. వెంకటేశ్వర గారు, మా గురువు గారు, మ్యూజిక్ కాలేజ్, అయ్యా సూర్యనారాయణ గారు, మీ క్యాసెట్లో ఒక్క పాట ఇవ్వండి సార్. క్షమించండి సార్, నేను ఇవ్వలేను సార్ అన్నాను. హీ వాంటెడ్ టు సింగ్ ఇన్ మై క్యాసెట్. I said, I may be forgiven. I cannot give you.
వోకల్ కాలేజీ లెక్చరర్ గారు ఆ మాట అన్నారంటే మొట్టమొదటి ఒక పాట ఉంది, మీరు వినలేదు, వరల్డ్ మొత్తం మీద ఫేమస్ అయిపోయింది ఆ పాట. ఎవరు చెప్పగలరు? ఓ శాంతి స్వరూప. ఎవరు చెప్పారు అది? గుడ్, కూర్చో. ఓ శాంతి స్వరూప అనే పాట వరల్డ్ మొత్తం మీద ఫేమస్ అయిపోయింది. నేను ఐఎమ్ ద రైటర్ ఆఫ్ లిరిక్స్, ఆల్సో ఐఎమ్ ద రైటర్ అండ్ పబ్లిషర్ ఆఫ్ 14 బుక్స్, 14 గ్రంథాలు. నా చేత దేవుడు రాయించిన గ్రంథాలు ఇండియా మొత్తం మీద ఏ భాషలో ఎవడూ రాయలేదు, పరిశుద్ధాత్ముడు నా చేత రాయించాడు. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ద లార్డ్ and I am thankful to you all people because you are praying for me. Praise the Lord. Amen. ఆ విధంగా మనుషులు దేవుని సేవకులు అవుతారు అని కింద వారం చెప్పినాను పార్ట్ 1లో. కొందరు ఏం చేస్తారంటే ఎవడైనా ఒకడు చెప్పుతుండగా విని అయ్య బాబోయ్ బాగుంది బాగుంది, ఎవడైనా ఇంకొకడు అరే ఫలానా ఆయన వచ్చాడు ఏం చెప్పాడు అనగా ఇలాగ విని తన్ను తాను డెవలప్ అయ్యి వాడు దేవుని సేవ చేస్తానంటాడు. 2, 3వది ఉద్యోగం రిటైర్ అయిపోయి దేవుని సేవకులు అయిపోతారు. 4వది 3 రకాలు చెప్పాను, పాస్టర్ ఎలాగవుతున్నారో. 4వది ఏ ఉద్యోగం దొరకలేదు, పదే మనం బైబిల్ స్కూల్కి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయినాడు, వచ్చి పాస్టర్ అయిపోయినాడు. ఏ ఉద్యోగం దొరకలేదు, పాస్టర్ ఉద్యోగం బాగుంది, అయిపోయినాడు. ఈ 4 విధాలుగా ఎవరైతే పాస్టర్లు అయినారో వాళ్ళకి దేవుని పిలుపు లేదు, వాళ్ళకి దేవుడు పని కొరకు ప్రతిష్ఠించలేదు, వాళ్ళకి దేవుడు ఆత్మతో అభిషేకించలేదు. యేసు ప్రభు తన్ను గురించి చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు అంటే 7 ఆత్మలు గలవాడు అంటే పరిశుద్ధాత్మలో పరిపూర్ణుడు అని అర్థం అన్నమాట. 7 నక్షత్రములు గలవాడు, 7 ఆత్మలు గలవాడు, 7 నక్షత్రములు గలవాడు. చెప్పు సంగతులు ఏమనగా నక్షత్రము వెలుగులో ప్రకాశిస్తుందా? నక్షత్రం అక్కడే ఉంటుందా లేక ఎక్కడికైనా అదృశ్యం అయిపోతుందా? నక్షత్ర మండలంలో పగలు కనబడుతుందా? చీకట్లో కనబడుతుంది కదా. అలాగే 7 నక్షత్రములు గలవాడు అంటే 7 సంఘములలో 7 బోధకులు నక్షత్రము వలె సంఘము ఆధ్యాత్మిక అంధకారంలో ఉంటుంది కనుక వీళ్ళు వాక్య వెలుగులో ప్రకాశించాలి. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. ఇప్పుడు నేను మీకు చెప్పని చూసారా, 7 నక్షత్రములు గలవాడు అంటే అర్థం ఏంటి? మీరు చూసారు నక్షత్రం ఎక్కడ ఎప్పుడు చీకట్లో ప్రకాశిస్తుందా లేక వెలుగులో ప్రకాశిస్తుందా? గట్టిగా అంటే అర్థం ఏంటి? సంఘస్థులు సంఘము అంధకారపు ఆధ్యాత్మిక అంధకారంలో ఉంటున్నప్పుడు వీళ్ళు వాక్యపు వెలుగులో వాళ్ళు ముందు ప్రకాశిస్తారు. అది దాని అర్థం. ఒడియలకు బుజిలే మిస్టర్ జనరల్ మేనేజర్, ఇస్ ఇట్ క్లియర్ టు యూ? నాట్ క్లియర్. జీసస్ సెడ్, I am the one who have 7 stars. I am the one who have 7 stars. The star, you cannot see the glittering of the star, the light of the star in the daytime. It can be visible only when the dark shall be. Is it clear, General Manager? When the church and the members of the church will be in spiritual darkness, when they will be indulged in iniquities, when they will be indulged in abomination, when they will be indulged in ungodly life. Is it clear? During that time, the preacher, he should shine like a star in the sky. I must shine in the light of the Word of God. My shining should be in the light of the Word of God. In the beginning there was Word. Word was with the Lord, and Lord himself is Word. The Word of God is light. In the light of the Word of God, the one who is preaching in the church, he should glitter like the stars in the sky are glittering in the dark
And those stars are in the hands of the Jesus Christ. I am holding the 7 stars in my hand. I am the one who have 7 stars in my hand. What does it mean? All the pastors, those who are preaching, all the preachers of the Bible are in the hands of that they have to confirm whether they are in the hands of the Lord or they are in the world or they are in the religion. You have book knowledge. You have a telecast knowledge. You have audio, video knowledge. You are not anointed man. You are not appointed one. With that, you will add your own ideas and you will preach the gospel. Such people are 99% people are in the Indian Christianity. They are not invited, they are not called, they are not anointed, they are not appointed. Is it clear, GM? వినుట వలన రాసుకుంటారు, గ్రంథాలు చదువుతారు, రాసుకుంటారు, టెలివిజన్లో వింటారు, రాసుకుంటారు, రేడియోలో వింటారు, మెసేజ్లు రాసుకుంటారు, వాడు వీడు రాసిన పుస్తకాలు చదువుతారు, గ్రంథ జ్ఞానం ఇవన్నీ రాసుకొని వచ్చి మీకు వాళ్ళు వాక్యం బోధిస్తారు. అటువంటి వాళ్ళు భారతదేశపు క్రైస్తవ్యంలో 199 మంది వాళ్ళే ఉన్నారు. అందుకే పీటర్ రాసిన పత్రిక అంటాడు, ఎపిసల్ పీటర్ ఏమంటున్నాడు? ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ గ్రో. యేసుక్రీస్తు అంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తు జ్ఞానమందును మరియు దేవుని కృపయందును ఎదుగు, గ్రో. Neither the Indian Christian preachers are growing in the knowledge of the Lord Jesus Christ, nor they are growing in the grace of the Lord Jesus Christ. You are blessed people. You are hearing really the mystery of the word of God. దేవుని వాక్యములో ఉన్నటువంటి మరుగుపరచబడినటువంటి మర్మము మీరు వింటున్నారు. అంటే ఐఎమ్ నాట్ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, నేను జ్ఞానవంతుడిని కాను. ద వన్ హూ ఈస్ డ్వెలింగ్ ఇన్ మీ ఈజ్ స్పీకింగ్ టు యూ త్రూ మై మౌత్. నాలో ఉన్నవాడు నా పెదవులతో, నా నాలుకతో, నా నోటితో మీకు వాక్యం వినిపిస్తున్నాడు. ఐఎమ్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్ లైక్ యూ ఆల్ పీపుల్. I'm not an intelligent like other Bible teachers. I'm not intelligent. I'm not product of any school or college or university. I have not seen how the university shall be. I said, my Lord, how I can preach about thee when I don't know anything about you? God says, stretch out your tongue. I stretched out my tongue. A hand came and touched my tongue and my lips. And from that day onwards, I started speaking. That's the gift of the Lord Almighty. I have been anointed. My tongue has been anointed. My lips have been anointed. I am an anointed. I cannot say I am an anointed. It has been confirmed by the Lord that you have been anointed. Go and speak, my people. I have touched your lips and tongues. Speak them. హిజ్కియా గ్రంథంలో ఏది నీచమైనదో, ఏది ఘనమైనదో నీవు గుర్తించగలిగిన ఎడల నీవు నా నోటివై ఉండువు. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్, ఇఫ్ యూ కెన్ రికగ్నైజ్, ఇఫ్ యూ కెన్ అక్నాలెడ్జ్ ద వర్ది అండ్ ద అన్వర్ది, thou shall be my mouth and I shall speak through thy mouth to my people. That's what's happening in my life. And that's what you are hearing. This is not my voice. This is the rhyme of God Almighty. మానవుని నోటి నుండి వచ్చేది స్వరము, మృగముల నోటి నుండి వచ్చేది గర్జన, పెంపుడు జంతువుల నోటి నుండి వచ్చేది రంకెలు, పక్షుల నోటి నుండి వచ్చేది కూత, దేవుని నోటి నుండి వచ్చేది రయమా.
పరిశుద్ధాత్ముడు మీతో చెప్తున్నాడు. యు ఆర్ హియరింగ్ రైమా అనండి. ఐఎమ్ హియరింగ్ రైమా. ఐఎమ్ బ్లెస్డ్. ద హోలీ గోస్ట్ స్పీకింగ్ టు మీ. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. అది 7 నక్షత్రములు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా దాని భావము. ఇప్పుడు నేను అనుకోవాలి, నేను దేవుని చేతిలో ఉన్నానా, లేక నేను నా ఇష్టానుసారంగా ఇక్కడ అక్కడ నేర్చుకొని అక్కడక్కడ చదువుకొని రాసుకొని ఏమేమో ఊహించుకొని చెప్తున్నానా? నేను దేవుని చేతిలో ఉన్నానా? దేవుని ఆత్మ నాకు బోధిస్తుందా? లేకుంటే నేనే వీటన్నిటిని కూడా రాసుకొని చేసుకొని ఆలోచన చేసుకొని చెప్తున్నానా అన్నది దేవునికి అడగాలి. అప్పుడు దేవుడు అన్నాడు, 4 బయటకు లాగన్నాడు. వచ్చి ఒక చెయ్యి ఇలా ముట్టుకుంది. ఫినిష్. మీకు వాక్యం చూపించాను, పత్రికలో వాక్యం చూపించాను. పౌలు రాసిన పత్రికలో ఎవడైతే దేవుని ఆత్మ ద్వారా అభిషేకించబడతాడో వాడికి ఎవడు ఇంకోటి బోధించక్కర్లేదు, వాడికి ఆత్మే బోధిస్తుంది అని మీకు చూపించాను వాక్యం. ఎంతమంది జ్ఞాపకం ఉంది వాక్యం చూశానని? రాజేశ్వరే నీకు చూపించాను కదా. అభిషేకించబడిన వాడికి ఎవడు బోధించక్కర్లేదని వాక్యం చూపించాను మీకు. నువ్వు ఆత్మలో అభిషేకించబడితే పరిశుద్ధాత్ముడే ఆ వాక్యాన్ని నీకు బోధిస్తుంటాడు. Honor the Lord. ఇప్పుడు దేవుడు ఆ సంఘాన్ని గద్దిస్తున్నాడు. ఎందుకు గద్దిస్తున్నాడంటే ఈ సర్దీస్ అనే సంఘము మొట్టమొదటి ప్రారంభంలో ప్రకటన గ్రంథము రాసినటువంటి వాడు అపోస్తలుడైన జాన్ పుట్టడానికి 500 సంవత్సరాలు ఉందనగా అప్పటి నుంచి ఉంది సర్దీస్ సంఘం. యేసుక్రీస్తు భూమి మీద రావడానికి 400 సంవత్సరాలు ఉందనగా అంతకు ముందే 100 సంవత్సరాలు బట్టి నుండి ఉంది. ఏది? సర్దీస్కి ఎవరెవరు రాజులు ఆక్రమించారు? పెర్షియన్ రాజు సైరస్ యుద్ధం చేశాడు, దోచుకుని పోయాడు. తర్వాత ఎవడు వచ్చాడు? అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీస్ దేశము నుంచి వచ్చాడు. వాడు కొంత దండుకొని పోయాడు, వీళ్ళందరినీ బాధ చేశాడు. దేవుని కోపం వచ్చింది. ఈ ప్రజలు వీళ్ళు నాకు దూరముగా ఉన్నారు, వీళ్ళు పెదవులు నన్ను స్తుతించుచున్నవి, వీళ్ళు హృదయం నాకు దూరంగా ఉందని యెషయా గ్రంథంలో రాసినట్లుగా ఆ సర్దీస్లో ఉన్న సంఘస్థులు నోటుతో హల్లెలూయా అంటున్నారు, వాళ్ళ హృదయం దేవునికి దూరంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్ అంటున్నారు నోటుతోని, కానీ వాళ్ళ హృదయంతో దే ఆర్ ఆల్ అన్గాడ్లీ పీపుల్. ప్రారంభంలో ఉన్నంత దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల త్యాగము, దేవుని పట్ల ఆసక్తి, ఆరాధన ఇప్పుడు సర్దీస్ సంఘంలో లేదు. అందుకు సర్దీస్ సంఘానికి దేవుడు పంపించాడు ఎవరిని? సైరస్ని. వాడు చేంజ్ చేశాడు, గుండగా చదగొట్టిపోయాడు. తర్వాత చూశాడు వీళ్ళు ఇంకా మారలేదు. అరే అలెగ్జాండర్ లేగరా పోరా వాళ్ళ మీదకి అన్నాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీస్ దేశం నుంచి వచ్చాడు, భయంకరంగా దెబ్బలు కొట్టాడు. ఎవరికి? సర్దీస్ సంఘస్థులకు. ఆ తర్వాత చూశాడు, ఆయన కూడా వీడు మారు మనసు పొందలేదు. దేవుడు చూశాడు, పెద్ద భూకంపం పెట్టాడు. భూకంపంలో మొత్తం భూమి కదిలిపోయింది. భూమి కదిలిపోగా మొత్తం కిందకు కూలిపోయినాయి. అప్పుడు ప్రజలందరూ కూడా కొంతమంది మిగిలారు, కొంతమంది చనిపోయారు ఆ భూకంపంలో. ఆ మిగిలిన ప్రజలు 50 మంది కూడా కేకలేస్తున్నారు. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఎలాగా ఏం చేద్దాం అని కేకలు వేస్తున్నారు. అప్పుడు రోమన్ చక్రవర్తిని దేవుడు లేపాడు. టైబేరియస్, వాడి పేరు టైబేరియస్. ఆ రోమన్ చక్రవర్తి పేరు ఏం పేరు? టైబేరియస్. వాళ్ళకి నువ్వు రిఫ్యూజీ క్యాంపులు కట్టు, అనాథ శరణాలయములు కట్టాడు. కడితే వీళ్ళంతా వచ్చారు. మళ్ళీ ఇప్పుడు దానికి రీకన్స్ట్రక్షన్ చేశాడు. ఇప్పుడు దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసింది ఎవడు? ద ఎంపరర్ ఆఫ్ రోమన్. జనరల్ మేనేజర్ బుద్ధిపరిచంతో ద రోమన్ ఎంపరర్ కాల్డ్ Tiberius. He reconstructed. The first was devastated by Persian emperor Cyrus.
The second one was again destroyed, the Sardis, by the Alexander the Great. Then, still then, the people couldn't get born again life. అయినను ప్రజలకి మారు మనసు రాలేదు, అలాగే ఉన్నారు, అలాగే బతుకుతున్నారు. దేవుని కోపం వచ్చింది, భూకంపం పెట్టాడు. God commanded earthquake. The magnitude of earthquake was very heavy. Magnitude of earthquake అంటే భూకంపం యొక్క శక్తి అని అర్థం. మ్యాగ్నిట్యూడ్ అని ఇంగ్లీష్లో అంటే భూకంపం యొక్క శక్తి అని తెలుగులో అర్థం. చాలా భయంకరంగా పెట్టాడు దేవుడు. మొత్తం భూమి కదిలించింది, అన్నీ కూలిపోయినాయి. ఎందుకు? దేవుని ప్రజలు దేవునికి అనుకూలంగా లేరు, ఆరాధన సరలేదు. ఏముంది? డ్రామాలు ఉన్నాయి, ఏముంది? ఎస్సే రైటింగ్స్ ఉన్నాయి, ఏముంది? ఆటలు ఉన్నాయి, ఏముంది? మ్యూజిక్ చైర్లు ఉన్నాయి, ఏముంది? రకరకాల క్రీడలు అంటే గేమ్స్. ప్రారంభంలో ఏముండాలి? దేవుని ఆరాధన, దేవుని ప్రేమించుట, దేవునికి సమర్పించుకొనుట, దేవునికి అర్పణలు అర్పించుకొనుట, ఇవన్నీ బంద్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. Now let's read the word of God. Book of Revelation, chapter 3, verse 1. ఇప్పుడు నేను చెప్పింది ఎంతవరకు నిజమా, ఎంతవరకు అబద్ధమా అన్నది మనం చూద్దాం. Book of Revelation, chapter 3, verse 1. Please read. సర్దిస్లో ఉన్న సంఘపు దూతకు. ఎవరికి రాస్తున్నాడు? సర్దిస్లో ఉన్న సంఘపు దూత. సంఘపు దూత అంటే పాస్టర్కి రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు? ఆ సంఘం అలా అయిపోవడానికి ఎవడు కారణం? అందుకే పాస్టర్కి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? 7 నక్షత్రములను. చూసావా? మీరు నక్షత్రములాగా ఉండాలరా, మీరు కూడా చీకట్లో ఉన్నారే బోధకులారా అంటున్నాడు. నక్షత్రం చీకట్లో ఏం చేస్తుంది? ప్రకాశిస్తుందా లేదా? మరి సంఘం చీకట్లో ఉన్నప్పుడు నేను మీ బైబిల్ బోధకుడును దేవుని వెలుగులో ప్రకాశించాలా లేదా? అందుకే రాస్తున్నాడు. దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదు. సంఘస్థులారా, క్రైస్తవులారా, బోధకులారా, నేను మిమ్మల్ని గురించి ఎరుగుదును. సర్దిస్లో ఉన్న సంఘస్థులారా, సర్దిస్లో ఉన్న బోధకుడా, సంఘస్థలో ఉన్న పెద్దలారా, నేను మిమ్మల్ని ఎరుగుదును. జీవించుచున్నావన్న పేరు మీరు అనుకుంటున్నారు మేము క్రైస్తవులుగా జీవిస్తున్నాం, అది పేరుకే, కానీ నీవు మృతుడవే. బట్ యు ఆర్ డెడ్. చూడండి, నేను ఆ మాట ఇంగ్లీష్లో చదువుతాను. అంటూ ద ఏంజల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ సర్దిస్ రైట్ అంటున్నాడు, దూతకు చెప్తున్నాడు. ప్రభువు దూతకు చెప్తున్నాడు. దూత ప్రభు దగ్గర విని యోహానికి చెప్తుంటే యోహాన్ రాస్తున్నాడు. 20 సంవత్సరాల కిందట రాశాను. ఎప్పుడు రాశాను? డిసెంబర్ 2004, డిసెంబర్ 2004లో రాశాను ప్రకటన గ్రంథము. డిసెంబర్ 2004లో 10,000 పుస్తకాలు ప్రింట్ చేశాను. అన్నీ చెల్లిపోయినాయి. ఇప్పుడు 2024 అంటే 20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు చెప్తున్నాను, బోధిస్తున్నాను. ఎందుకంటే ఈ 20 సంవత్సరాలు నేను స్టడీ చేశాను, కొంచెం. ఐ హ్యావ్ స్టడీడ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఫర్ 20 years. ఇట్ వాజ్ ప్రింటెడ్ అండ్ రిటన్ అండ్ పబ్లిష్డ్ బై మీ డ్యూరింగ్ December 2004. 20 సంవత్సరాలు దాని మీద రీసెర్చ్ చేసి అనేక విషయాలు నేర్చుకొని ఇప్పుడు మీకు చెప్తున్నాను అంటున్నాడు. అంటూ ద ఏంజల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ ద సర్దిస్ రైట్ and tell them, these things saith he that hath 7 spirits of God and the 7 stars. ఎవడు చెప్తున్నాడు? 7 ఆత్మలు గలవాడు మరియు 7 నక్షత్రములు గలవాడు చెప్తున్నాడు. చెప్పు, ఆ పాస్టర్కి చెప్పు, నేను అవును. ఐ నో దై వర్క్స్, నువ్వు చేస్తున్న పనులు నేను ఎరుగుదా. దట్ thou hast a name that thou livest.
నువ్వు జీవిస్తున్నావు పేరుకే, అండ్ ఆర్ డెడ్, మరియు నీవు మృతుడై ఉన్నావు. పేరుకే జీవిస్తున్నావు. పాస్టర్ పేరుకే, పాస్టర్ పేరుకే, క్రైస్తవుడిని పేరుకే. యు నో ద మీనింగ్ ఆఫ్ క్రిస్టియన్. క్రైస్తవుడు అంటే చెప్తాను నేనండి. ఇన్ ఎనీవన్, ఇఫ్ ద క్రైస్ట్ ఈజ్, ఇన్ ఎనీవన్ ఇఫ్ ద క్రైస్ట్ ఈజ్ ఎట్ వర్క్, హీ విల్ బి కాల్డ్ క్రిస్టియన్. బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరిలోనైనాను, వాడు ఎవడే కానీ, కొప్పున్నాను, కొప్పు లేకపోయినాను, బట్టలు వేసుకున్నాను, బట్టలు లేకపోయినాను, ఎంగిల్ చిప్పులు కడిగినాను, సాకలోడైనా, మంగళోడైనా, మాతకోడైనా, మాలోడైనా, కాపోడైనా, కమ్మోడైనా, ఎప్పుడైనాను, బ్రాహ్మణుడైనా, ద్విజుడైనాను, సాతాన వైష్ణవుడైనాను, పల్లి వైష్ణవుడైనాను, స్త్రీ వైష్ణవుడైనాను, ఎవడవైనను నీ యందు ఒకవాడు క్రీస్తు పని చేయొచ్చు ఎడల నీవు క్రైస్తవుడు. చూసారా? క్రైస్తవుడు అంటే ఎవడైనాను వాడు బాప్తిసం తీసుకో అక్కర్లేదు. వాడు బాప్తిసం లేకుండానే మీద సిలువ మీద ముగ్గురు ఉన్నారు నేరస్తులు. యేసు ప్రభుకు నేరస్తుడిగా పెట్టాడు. ఈ పక్క ఒక నేరస్తుడు, ఆ పక్క ఒక నేరస్తుడు, ముగ్గురిని పెట్టారు లేదా? ఒక నేరస్తుడు అంటున్నాడు, నువ్వు దేవుడు కదా, కిందకి దిగిరా బాబు అంటున్నాడు. ఇంకొక నేరస్తుడు అంటున్నాడు, యేసుకు అంటున్నాడు. ఇంకొక నేరస్తుడు, ఒరే అన్నా, నీకు నాకు తగుండ్రా, మనం తప్పులు చేసినాం. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ పొరపాటు చేయలేదు, ఆయన ఏ అపరాధం చేయలేదు, మనతో సమానంగా సిలువ మీద ఉన్నాడు అంటే వెంటనే యేసు అంటున్నాడు, ఈ క్షణమందు నీవు నాతో పరదేశంలో ఉంటామన్నాడు. అంటే అర్థం ఏంటి? సిలువ మీద ఉన్నాను, యేసులో తప్పు లేదు, అపరాధం లేదు, పాపం లేదు. యేసు భూలోకంలో జీవించున్నప్పుడు ఎవరైనా నన్ను అలా పాపం పడ్డదని నిరూపించగలరా అని అడిగాడు. 2500 సంవత్సరాలు, 2025 సంవత్సరాలు అయిపోయింది. ఎవడు యేసులో పాపం ఉన్నదని చెప్పలేదు. ఎవడో ఒకడు చెప్పాడు. ఏమని? వాడు వీడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినాడు. నీకేమైనా బైబిల్ జ్ఞానం ఉందిరా చెప్పడానికి? బైబిల్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్ బుక్. బైబిల్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్ బుక్. వేరే వేరే మతముల్లో వాళ్ళ మత గ్రంథాలు ఉన్నాయి. బైబిల్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్ బుక్ బికాజ్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. యేసు అన్నాడు, ఏమన్నాడు? నేను మతమును స్థాపించడానికి వచ్చాను అన్నాడా? సిద్ధార్థుడు మత స్థాపించాడు. వర్ధమాన మహావీరుడు జైన మతమును స్థాపించాడు. ఇస్మాయిల్ ఇస్లాం మతాన్ని స్థాపించాడు. యేసు మతాన్ని స్థాపించలేదు. ఆయన వచ్చి అన్నాడు, నేనే మార్గము. మార్గం చూపించడానికి వచ్చాడు. జీసస్ has come into this world in order to show the right way to the people of the world, irrespective of religion. ఆయన అన్నాడు, నేనే మార్గం అన్నాడు. ఆయన మార్గం చూపించడానికి వచ్చాడు, మతాన్ని స్థాపించడానికి రాలేదు. చాలామంది డిబేట్లో కూర్చొని క్రైస్తవులు వీళ్ళు వాళ్ళు క్రైస్తవ మతం అంటున్నారు, అజ్ఞానులు. ఒక ఆయన ఒకసారి ఒక స్టూడియోలో కూర్చొని ఒక యాంకర్తో మాట్లాడుతూ ఉండగా వాడు పాప పరిహార రక్త ప్రోత్సవం అవసరం అని చదివాడు. ఆ యాంకర్కి జ్ఞానం లేదు, ఈ చెప్పినోడికి అంతకన్నా జ్ఞానం లేదు. వీడు పాస్టర్ అట. ఆ యాంకర్ నేనైతే అడుగుతాను, పాస్టర్ గారండి మీరు ఇప్పుడు వినిపించింది శ్లోకమా మంత్రమా? అడిగి తెలియదు, ఇది మంత్రమా శ్లోకమా తెలియదు. పాస్టర్ గారండి ఏ గ్రంథంలో ఉందండి? పరమస్తు గ్రంథం అని చెప్తాడా? చెప్తే పరమస్తుకి పేరు వస్తుంది కనుక ఆడు చెప్పడు. వాడు నేను ఎంత జ్ఞానవంతుడు అని చూపించుకోవడానికి ఆడేం చెప్పడు. పోనీ ఇది ఒరిజినల్గా ఏ గ్రంథంలో ఉందండి? చెప్పలేడు. ఏ సందర్భంలో ఈ మాట చెప్పబడింది? చెప్పలేడు. ఎవరితో చెప్పాడు? చెప్పబడలేదు. ఎందుకురా చదువుతారు? మీరు యేసు ప్రభు కొరకు చెప్పండి. యేసు ప్రభు కొరకు మీరు, నీకెందుకురా సనాతన ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉన్నటువంటి శ్లోకములు మంత్రములు మీకెందుకు? నువ్వు బైబిలే నీ భాషలో సరిగ్గా చదవలేవు. ఏషంట్ ఎవరో నీకు తెలీదు. నేను ఒక పాట రాశాను, ఏషంట్ ఎవరో తెలుసా, క్రీస్తు అంటే ఎవరో తెలుసా, యేసు క్రీస్తు అంటే ఎవరో తెలుసా అని ఒక పాట రాశాను, రాగమాలిక వాల్యూమ్ 2లో.
రాగమాలిక వాల్యూమ్ 2లో ఈ పాట విని అమెరికాలో ఒక ఆమె భర్తకి పిలిచింది, రా అన్నది. ఈ పాట ఎవరు రాశారో, ఆయన ఇండియాలో ఎక్కడున్నాడో ఎత్తుకు తీసుకురా ఆయనకి అన్నది. నేను అమెరికా వెళ్ళలేదో చెప్తున్నాను. ఆయన వచ్చాడు నా దగ్గరికి, సార్ ఏంటి, నా పేరు గుమ్మడి ప్రకాశ్రావు. ఎక్కడి నుంచి తెచ్చారు? అమెరికా నుండి. మరి మీరు ఒంటరిగా వచ్చారా? అవునండి. ఎంతమంది పిల్లలు? ఒక్కడే కొడుకండి. ఏం చేస్తున్నాడు? డాక్టర్ చదువుతున్నాడు. మీ భార్య? ఆమె ఆమె అమెరికాలో షీఈ్ నర్స్. మరి మీరెందుకు వచ్చారు? నా భార్య మీ పాట విని పంపించింది, ఈయన ఎక్కడున్నాడో వెతికి ఆయన తీసుకురా అని. ఏం పాట? యేసు అంటే ఎవరో తెలుసా? క్రీస్తు అంటే ఎవరో తెలుసా? యేసు క్రీస్తు అంటే ఎవరో తెలుసా అన్న పాట. మై గాడ్, అక్కడికి వెళ్ళగలింది. బోల్డ్ అని క్యాసెట్లు వచ్చేసారు. అలాగా నేను పంపించలేదే, ఈ మనుషులు పంపించుకున్నారు. దేవుడు నన్ను అభిషేకించక చేయకపోతే నా పాట అన్ని పిల్లలు పెట్టి అన్ని దేశాలు తిరుగుతాయా? ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి, సార్ క్షమించండి, నేను కోపించుకోండి, కొంచెం షర్ట్ ఇప్పుతారా అన్నాడు. ఏమిట్రా అంటు షర్ట్ ఇప్పాను. సార్ కొంచెం బనియన్ ఇప్పుతారా? బనియన్ ఇప్పాను. ఇప్పిన తర్వాత అప్పుడు నేను పంచి కట్టున్నాను. పంచి కూడా ఇప్పమని లోపల నాకేమీ లేదన్నాను. లేదులేండి పంచి ఇప్పొద్దు. ఎందుకు ఏం ఇప్పించారంటే, ఆర్ఆర్క మూర్తి గారు పెద్ద పెద్ద నీతి కబుర్లు ఆడేవాడు, కానీ లోపల జంధ్యం ఉండేది. మీకు ఆ జంధ్యం ఉందో లేదో చూద్దామని. పిచ్చోడా. వేమని ఏమన్నారంటే, జనన కాలముందు జన్నిదమ్ములు లేవు, తల్లి మెడను లేవు తనకు లేవు, నడుము జంధ్యమయ్య నగబాటు కాదరా అని అన్నాడు వేమన. ఎప్పుడన్నాడు? 18వ శతాబ్దంలో అన్నాడు. నేను వేమన క్రైస్తవుడా? నీకు ఆ మాట తెలీదా? తెలియదు సార్. నాకు జంధ్యం ఎందుకు ఉంటుంది? కాగా ఎవడైనా క్రీస్తుని అందుంటే వాడు నూతన సృష్టి, పాతవ గతించిన జంధ్యం పోయిందే. పాతవ గతించిన పిలక పోయిందే. పాతవ గతించిన నామం పోయిందే. పిలక పోయే, నామం పోయే, జంజం పోయే. ఇప్పుడు రే నీ మీద ఎక్కుతాను రా అన్నాడు. నా మీద ఎక్కుతావా? ఎందుకు? నువ్వెవరు? నేనేరా యేసు ప్రభు అంటే. అమ్మ బాబోయ్, మరి గాడిద మీద ఎందుకు ఎక్కావు? గాడిద మీద, గాడిద లాంటి వెధవలు నా దగ్గరకు వస్తే నేను వాళ్ళలో దూరుతాను, అందుకని గాడిద మీద ఎక్కాను. మన పాస్టర్లు ఎవడు ఎక్కకపోయింది ఆయన ఎక్కాడని చెప్తున్నారు. ఒరే ముందు జ్ఞానం తెచ్చుకోండిరా, ముందు జ్ఞానం తెచ్చుకున్న తర్వాత వాక్యం బోధిస్తారు. ఎవడు ఎక్కకపోయింది యేసుప్రభు ఎక్కాడట వాళ్ళు చెప్తున్నారు ఈ పాస్టర్లు. ఆయన అంటున్నాడు, రేయ్ గాడిద మీద ఎక్కాను, నువ్వు గాడిద కనుక నీ మీద ఎక్కుతాను. ఎక్కు ప్రభు అన్నాను. ఎక్కాడు, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. గుమ్మడి ప్రకాశం అన్నాడు, మీకు జంధ్యం లేదండి. చెప్పాను కదా, కాగా ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాత జంధ్యం పోయే, పాత పిలక పోయే, పాత నామం పోయే, అన్నీ పోయే, ఇప్పుడు యేసు ప్రభువుని ధరించున్నాను. ఎందుకు వచ్చారండి? మా భార్య మీ పాట ఉంది. ఏం పాట? అదే రాగమాలిక వాల్యూమ్ 2లో మీరు యేసు అంటే ఎవరో తెలుసా, క్రీస్తు అంటే ఎవరో తెలుసా, యేసు క్రీస్తు అంటే ఎవరో తెలుసా అని పాడారే. నేను పాడలేదు, ఇంకోటి పాడాడు. మరి ఆ పాట విని ఈయన ఎక్కడున్నాడు ఎత్తుకు తీసుకురానన్నది. అలాగా ఇప్పుడు నేను రాలేనయ్యా, నేను రావాలంటే నాకు టైం పడుతుంది, ఒక 5-6 నెలలు టైం ఇవ్వండి అన్నాను. సరే అన్నాడు. కలిసి మా ఇంట్లో భోజనం పడితే భోజనం చేస్తావా? చేస్తానండి. మీకు జంధ్యం లేదు కదా? చేస్తా. నాకు జంధ్యం ఉండి భోజనం చేయవా? ఎందుకు చేస్తాను అన్నాడు. ఆధారకం నీతి కబుర్లు ఆడేవాడు, కానీ లోపల జంధ్యం ఉండేది. అరే బాబు, అందుకే నాకు బట్టలు ఇప్పమన్నామంట. భోజనం చేశాడు, వెళ్ళిపోయాడు అమెరికా. భార్యకి చెప్పాడు, వచ్చాడు, నాకు పట్టుకెళ్ళాడు. వీసా గీసా. నేను నా డబ్బులు కట్టుకుని అమెరికా వెళ్ళలేదు.
ఎన్నిసార్లు వెళ్ళాను, ఎప్పుడు నా డబ్బులు కట్టుకోలేదు. ఎన్నిసార్లు వెళ్ళాను, అన్నిసార్లు ప్రజలు డబ్బు కట్టి తీసుకెళ్ళారు. నేను వెళ్ళలేదు. నేను టికెట్ కట్టుకోలేదు. నాకేంటి దూలగుండాకు అని ఉంటుంది. ఆకు రాసుకుంటే దూల పడుతుంది. నేను దూలగుండాకు రాసుకోలేదు, నాకు దొరదలేదు. ఇలారా ఆయన ఏదో చెప్తున్నాడు, బోధకుడు ఏదో బోధిస్తున్నాడు. అర్థమైందా? మెదడు బోధకుడు బోధిస్తున్నాడు. నేను ఆమె అందరం మీరంతా కూర్చున్నట్లు కూర్చొని బోధకుడు బోధిస్తుంటే మరి నేను కూర్చోయిన్నాను. గోకుతున్నాడు. దీనికి దురదేస్తే గోకితే సుఖంగా ఉంటుంది. దురద లేకుండా గోకితే ఏమవుతుంది? మంట పడితే ఏం చేస్తుంది? చెప్పు తీసి కొడుతుంది లేదా? నీకు దురదేస్తే నువ్వు గోక్కురా, పక్కన దానికి ఎందుకు గోకుతున్నావు? ఈ క్రైస్తవులు అలా గోకుతారు నేను చెప్తుంటే. నీకెందుకురా? ఏ మనిషి ఎలాగుంటే నీకెందుకు? నువ్వు వాడికి ఎందుకు గోకుతున్నావు చెప్పు. మీకు తెలుసా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏం జరిగిందో? తిరుపతి తిరుమల దేవస్థానానికి ఒకడు వెళ్ళాడు. వీడియో కెమెరాలు ఇవి ఏవైనా పట్టుకొని వెళ్ళి పత్రికలు పంచాడు. భయంకరమైన గొడవ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు వెంటనే చేసి అక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఫోన్ చేసి, రే ఎక్కడిదక్కడ ఆపండి అన్నాడు. నా సామ్రాజ్యంలో, నా పరిపాలనలో ఇలాంటి గొడవలు ఉండకూడదు. పెద్ద గొడవ అయిపోయిందే. ఈ క్రైస్తవుడికి ఎందుకు? తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్ళి పత్రికలు పోస్తున్నాడు. సింహాద్రప్పన కొండ మీదకి వెళ్ళి పత్రికలు పోస్తున్నాడు. ఏరా క్రైస్తవుడా? అక్కడ నీకు యేసుప్రభు చెప్పాడా? సింహాచలం కొండ మీదకి వెళ్ళి సింహాద్రప్పని గుడి దగ్గర పంచు అన్నాడా? తిరుపతి తిరుమల దేవస్థానం దగ్గరికి వెళ్ళి పత్రికలు పంచు అన్నాడా? మరి ఎందుకు పోస్తున్నారు? వాళ్ళు దేవాలయాల దగ్గర మీ పత్రికలు ఎందుకు వస్తున్నారా? అది అంత తప్ప. నేను ప్రభువుని అంగీకరించాను. మనలో ఉన్న తప్పు మనం దిద్దుకోవాలి. మనం తప్పుడు పనులు చేయకూడదు. వాడు చేసాడు చేయనే, వాడు తిడతాడు తిట్టనే. యేసు ప్రభువు తిట్టలేదా? థో అని ఊసారలేదా? యేసు ప్రభు తీసి రాయిసి కొట్టాడా? మరి ఎందుకురా మీరు కొడుతున్నారు? వాడికి మీరు ఆడికి తిడతారు, కొడతారు, వాడికి నిజమని మాట్లాడతారు, వాళ్ళ మతాన్ని గురించి, వాళ్ళ గ్రంథాలను గురించి. నీకేమొచ్చినని? ఎవడో రాసింది నాలాంటి రాసింది చదివిసి చెప్పిస్తున్నావు. ఏం చెప్తున్నా? చదివిస్తున్నావు. ఆ వాడుని ఇలాంటి వాడు ఆ యాంకరు. ఆ యాంకర్ గారు నేనేముంటే నేను అడుగుతున్నాను, బాబు ఇది ఏ గ్రంథంలో చదివేవారు అంటే చెప్పవు. పోనీ ఏ గ్రంథంలో ఉందిరా అంటే చెప్పలేవు. ఎక్కడ చెప్పాడు, ఎవరితో చెప్పాడు, ఏ సందర్భంలో చెప్పాడు చెప్పలేవు. మరి ఎందుకు చదువుతున్నారు ఈ మంత్రం, ఈ శ్లోకం? అది మంత్రమా శ్లోకమా నీకు తెలియదు. నువ్వు చేసిన తప్పుడు పనులు, నువ్వు తప్పుడు పనులు చేస్తే ఎవడంత తప్ప. తప్పుడు పనులు చేయకూడదు. మనం తప్పుడు పనులు చేయకూడదు. వేరే మనిషిని తోలనాడకూడదు. వేరే మతమును తోలనాడకూడదు. నువ్వు యేసు ప్రభు కొరకు చెప్పు. నువ్వు యేసు ప్రభు కొరకు చెప్పు. ఈ మలక్పేటలో ఏం జరిగిందో తెలిసినా సుమారుగా ఒక 30 సంవత్సరాల కిందట ఎం మణిబాబు అని ఒకడు ఉండేవాడు. మీకు చూసారా? మదర్ తెరెసా హాస్పిటల్ ఉంది. అదంతా కూడా ఆల్విన్ కంపెనీ ఉండేది అప్పుడు. ఆల్విన్ కంపెనీ ఫ్రిడ్జ్లు గట్రా తయారు చేసేది. ఆల్విన్ కంపెనీలో ఎం మణిబాబు ఫోర్మెన్. వాడి భార్య వీళ్ళంతా బ్రాహ్మణులు. వాడికి 2 కొడుకులు. వాడు వచ్చి నిలబడ్డాడు ఎక్కడ? మలక్పేటలో నిలబడి నేను రాసిన పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను రాసుకొని వచ్చి ఏదో చదివి పత్రికలు పస్తున్నాడు. వచ్చి బీజేపీ భయంకరంగా కొడారు. ఈ పళ్ళు ఊడిపోయినాయి, రక్తం వచ్చింది. వాడి కొడుకు బుర్ర చిట్లిపోయింది, రక్తం వచ్చింది. నాకు తెలియదు, నేను ఇంట్లో ఉన్నాను. అప్పుడు బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్లు. అప్పుడు నాకు ఫోన్ మోగితే పట్టుకున్నాను. ఎవరిది? నాయన నేను జీవరత్నం మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మగారు ఏంటంటే, పలానా మణిబాబుకి ఇలా కొట్టారు, పౌడర్ రాలిపోయి రక్తం వచ్చింది, వాడు కొడుకు బుర్ర చిటికిపోయింది. ఎక్కడంటే మలక్పేటలో. ఎందుకంటే వాడు ఏదో మంత్రాలు చదువుతుంటే కొట్టారు. అదే చోట ఆఫ్టర్ 1 వీక్ ఈ రాక్ చర్చ్ వాళ్ళు తీసుకెళ్ళి మీటింగ్ పెట్టి నాకు నిలబెట్టారు. నేను నిలబడి చదువుతుంటే బొట్లు పెట్టుకుని వచ్చిన వాళ్ళంతా కూర్చొని లెగిసి, అయ్యా స్వామి మీ చేతులు నా బుర్ర మీద పెట్టి దీవించండి అంటున్నారు. You are hearing the church history. The church called Sardis
నువ్వు జీవిస్తున్నావు పేరుకే. నువ్వు మృతుడెవరు రే, నువ్వు మృతుడు అంటున్నాడు. ఎవరికి? సంఘపు దూతకి. ఎవరికి? సంఘం నక్షత్రానికి. ఎవరికి? సంఘంలో ఉన్న పాస్టర్కి అంటున్నాడు. ఎంత మంచి మాట. ఇప్పుడు సపోజ్ డాక్టర్ నాగరాజ్ రారా నాగరాజ్, ఈడు నాగపాములకు రాజు రా, ఈడు నాగరాజు. ఇప్పుడు మా వాడు పొరపాటున కానీ దాని మీద వాగించాడు అనుకో, వీడు వెంటనే పాము అయిపోతాడు. ముందు నాకు కొడతాడు, తర్వాత వీళ్ళు ఒక్కొక్కరికి కొడతాడు. ఎందుకు? నాగరాజు నా దగ్గరికి వచ్చాడు, నాకు కొట్టాను, నువ్వు రాజురా అన్నాను. వీడు రాజుడు. ఈ మాట బైబిల్లో ఉంది. హీ హ్యాత్ మేడ్ మీ కింగ్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. మీకు చదివి చూపించాను, మీకు చదివి వినిపించాను. హీ హ్యాత్ మేడ్ మీ కింగ్. నిన్ను రాజుగా పెట్టాడు. నాకు కొట్టినట్టు రాజు పెట్టాను, నువ్వు రాజురా అన్నాను. ఇప్పుడు రాజుడు. నౌ హీస్ కింగ్. అవర్ గాడ్, అవర్ లార్డ్, అవర్ జీసస్, అవర్ ఎల్ షడ్యా, అవర్ జెహోవా, అవర్ హోలీ గోస్ట్, the breath of our Lord Jesus is the king of all gods of the people of the world. ప్రపంచంలో ఉన్న సర్వ మానవుల యొక్క దేవుళ్ళకు యేసు రాజు అని చెప్పబడి ఉన్నది. అందుకే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవుళ్ళకు దేవుడు. ఒకడు అడుగుతున్నాడు, ఏమండి రాముడు దేవుడా? ఆ విధవ ఒక మూతి మీద లెంపక కొట్టాలి. ప్రజలంతా శ్రీరామచంద్రుడు అంటుంటే వీడు రాముడు అంటున్నాడు. వాడికి తన్నాలు లేదు, అడిగి చెప్పు. మరి ఆడు టీవీ యాంకర్, ఆడు ఆ సన్నాసిగాడు. రాముడు దేవుడా అని అడుగుతాడు. బరో ఉల్లుక పట్టే వెధవా, శ్రీరామచంద్రుడు అనరా అనాలి లేదా? నేను అంటున్నాను శ్రీరామచంద్ర. తప్పు అయిపోయిందా? యేసుప్రభు నాకు వదిలి చెలిపినాడా? వాళ్ళు పెడుతున్నారు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు దేవుడా అని అడిగాడు అనుకో, వీడేం చెప్తున్నాడు? అలాంటివి మీరు అడగకూడదండి, వీడికి చెప్పడానికి దమ్ము లేదు కనుక అడగకూడదండి అంటున్నాడు. ఇది కథ. రాముడు దేవుడా, యేసు దేవుడు అని అడుగుతున్నాడు. నేను గముకన నేను ఎక్కడున్నాను ఎదుగుతుంటే నాకు ఇడి కనబడ్డాడు. ఈడెవడు అన్నాను, ఎవడు తెలీదు, ఈడెవడు తెలీదు. రాముడు దేవుడా, యేసు దేవుడా అన్నాడు. వీడంటాడు, అలాంటి తప్పండి మీరు అడగకూడదండి. ఒరే నా కొడుకు అడిగినప్పుడు ఆన్సర్ చెప్పరు, దమ్ముంటే. లేకపోతే ఎందుకు వెళ్ళారు స్టూడియోకి? అందరికి కనిపించాలి. ఒరిస్సా రాష్ట్రంలో కుర్దా రోడ్లో, కుర్దా జిల్లాలో, అంతఃపురం పూరి జిల్లా, అక్కడ నుంచి ఒకడు ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, సార్ నేను రైల్వే రిటైర్ అయిపోయాను, వాలంటీర్ రిటైర్మెంట్, నేను ఏ గ్రేడ్ డ్రైవర్ అన్నాడు. వెరీ గుడ్. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వెరీ గుడ్. ఒక కొడుకు మెడ్రాస్లో ఉన్నాడు. వెరీ గుడ్. ఇంకో కొడుకు ఎక్కడ ఉన్నాడు. ఓకే. నా భార్య ఫాతిమా అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఏమంటావు? నన్ను మీ శిష్యుడిగా చేసుకుంటా అన్నాడు. వాడు ఇప్పుడు వింటుంటాడు ఈ వార్త, వాడు వింటుంటాడు. ఎందుకంటే నేను మీ ట్యూబ్లు అన్నీ వింటున్నాను సార్ అన్నాడు. వాడి భార్య, సార్ నాకు క్షమించండి. ఎందుకు క్షమించాలన్నాను? ఏదో తెలియక మీ కొరకు ఏదో అలాగా అనుకున్నాం. ఓకే ఓకే ఓకే. వాడు అంటున్నాడు, నాకు మీ శిష్యుడిగా చేసుకోండి సార్. వాడు అంటున్నాడు, ఇప్పుడు ఎస్కే అమీర్, రిటైర్డ్ ఏ గ్రేడ్ డ్రైవర్ ఫ్రమ్ సౌత్ వెస్ట్ రైల్వే, కొడతా రోడ్ డివిజన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సర్దిస్ అనేటువంటి సంఘము రోమన్ చక్రవర్తి ద్వారా, రోమ్ దేశం ద్వారా గుర్తింపు పొందింది. అందుకని వాడు ఏం చేశాడు? ఈ ప్రజలకి ఏం చేశాడు? అనాథ శరణాలయములు కట్టాడు, రెఫ్యూజీ క్యాంప్స్ కట్టాడు. ఎవడు? రోమా పరిపాలకుడు. ఏం పేరు వాడి పేరు? టైబేరియస్. వెరీ గుడ్. ఇప్పుడు దీని సంగతి చెప్తానేనండి. ఎవడైతే నేను చెప్పినట్లు వింటాడో వాడికి నేను ఒక పెద్ద వాగ్దానం చేస్తున్నాను అంటున్నాడు ప్రభువు. ఏమంటున్నాడు? జీవపు గ్రంథములో వాని పేరు నేను రాస్తాను. దేవుని సమ్ముఖములో సకల దేవతల సందు, సకల దేవదూతల సమక్షములో, సకల ప్రధాన దూతల సమక్షములో నేను వీడు నా సేవకుడని ఒప్పుకుంటాను అంటున్నాడు దేవుడు. నువ్వు ఒప్పుకోకపోయి నీ పని చెప్తాను నేను ఎక్కడికి వచ్చాక.
ఏం చెప్తావురా? ఏం చెప్తాడు? నీ కాళ్ళు పట్టేస్తాను. ఏం చేస్తాను? నీ కాళ్ళు పట్టేస్తాను, వదలని. ఇంకా నువ్వు సకల దేవదూతల సమక్షంలో, సకల ప్రధాన దూతల సమక్షంలో, పరలోకంలో, సమస్త లెక్కింపశక్యము కానీ ఆత్మల సమూహంలో వీడు నా దాసుడని జీవగ్రంథంలో నా పేరు రాయకపోతే చెప్పకపోయి నీ పని చెప్తాను అంటున్నాను. అక్కడికి వెళ్తాను. ఏంటి పని చెప్తున్నాను? అక్కడ ఉండి కదలొద్దు, సరిగ్గా గట్టిగా పట్టిస్తాను. మరి వదిలిరా అంటే నేను వదలను. ఎందుకు? నువ్వు మరి చెప్పాను కదా నీ పని పడతానని. పట్టే ఎందుకు? అప్పుడు అంటాడు, ఆ పక్కన కూర్చోరు అంటాడు. అప్పుడు నేను యేసు ప్రభు పక్కన కూర్చో. డోంట్ గో టు డిబేట్. డోంట్ డ్రాగ్ ద లార్డ్ జీసస్ ఇంటూ డిబేట్. డోంట్ బ్రింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇంటూ ఆర్గ్యుమెంట్స్ చేయడానికి, తర్క వితర్కములు చేయడానికి, ఆయన్ని గురించి రకరకాలుగా మాట్లాడడానికి ఆయన నామమును నీవు తీసుకురావద్దు. ఆయన భగవంతుడు అంటే భజింపబడువాడు. చెప్పండి, భగవంతుడు అనగా భజింపబడువాడు. ఆయన దేవుడు. దేవుడు అనగా దైవత్వమై ఉన్నాడు. ఆ సంఘం ఒక చరిత్ర వచ్చే వారం చెప్తాను. దాని తాలూకా మర్మము, ద హోల్ హిస్టరీ ఆఫ్ ద సర్దీస్ చర్చ్. ప్రాచీన సంఘ చరిత్రను వినిపించుచున్నావు. ధన్యుడను నీకు కృతజ్ఞతా స్తోత్రములు. నీవే నాతో మాట్లాడుచున్నావు. వాక్యం చెప్పువాడు, సంఘ చరిత్రను బోధించువాడు పరవశ సూర్యనారాయణ కాదు. వాడు కేవలం ఒక మనిషి. వాడికి జ్ఞానం లేదు, వానికి చదువు లేదు, వానికి బుద్ధి లేదు. వానిలో నుండి నీవే నీ రహస్యములను వాని నోటి ద్వారా మాకు బోధించుచున్నావు. మేము ధన్యులము. నీవు బోధకుడైన పరవశ సూర్యనారాయణకి పనిచ్చి ప్రతిష్ఠించి నీ ఆత్మతో అభిషేకించి మా యొద్ద నిలబెట్టావు. మేము కృతజ్ఞులము. నీకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుచున్నాము. నీ నామమును ఘనపరచుచున్నాము. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.